ఈ రోజు ఎపిసోడ్ అయితే మన సీరియల్కే ది బిగ్గెస్ట్ ట్విస్ట్ కాబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజు ఎపిసోడ్లో ఇక ఈ రాధాకృష్ణుల అగ్రిమెంట్ గురించి ప్రియకైతే తెలిసిపోయింది. ఇక ప్రియకి తెలిసిపోయిన తర్వాత ప్రియ ఏం చేయబోతుంది, ఇక దమయంతి ఏం చేయబోతుంది, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు స్టోరీలో ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక లాస్ట్లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదు, అస్సలు మిస్ అవ్వద్దు. మన హీరోయిన్ రాధని మన హీరో విక్రమ్ కృష్ణ ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు. మన హీరోయిన్ రాధ మాత్రం ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటుంది. తరువాత మన హీరో విక్రమ్ కృష్ణ తన మనసులో ఉన్న సంతోషాన్ని రాధతో పంచుకుంటాడు. మన హీరోయిన్ రాధతో మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, రాధా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానో కూడా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రియా అమెరికా వెళ్ళిపోవడం అన్నది నా జీవితంలోనే నేను విన్న అతిపెద్ద గుడ్ న్యూస్. నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది రాధా నాకు అని మన హీరోయిన్ రాధతో చెప్తూ ఉంటాడు మన హీరో విక్రమ్ కృష్ణ. దానికి రాధ ఇలా అంటుంది, అయితే మీకు చాలా ఆనందంగా ఉందన్నమాట ప్రియా అమెరికా వెళ్ళిపోవడం మీకు చాలా సంతోషంగా ఉందన్నమాట అని అంటుంది. అప్పుడు మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, ఇదొక్కటే అనుకుంటున్నావా? ఇదొక్కటే కాదు రాధా, కొండంత టెన్షన్ నా నెత్తి మీద నుంచి వెళ్ళిపోతుంది. ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా కొండంత బాధ, కొండంత దుఃఖం కూడా ఈ రోజుతో వెళ్ళిపోబోతున్నాయి రాధా. బావా, నన్ను పెళ్లి చేసుకొని ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు నన్ను ఎంతగానో టార్చర్ చేసేది మన ప్రియ. అలాంటి ప్రియ ఇప్పుడు అమెరికాకు వెళ్ళిపోతుందంటే మరి ఇంత సంతోషంగా లేకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు రాధా? రాధా, నీకు ఒక విషయం తెలుసా? నీకు ఒక నగ్న సత్యం చెప్తాను విను అని అంటాడు. దానికి మన హీరోయిన్ రాధా, మరీ నగ్న సత్యం అంటే సెన్సార్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో అని వెటకారంగా మాట్లాడుతుంది మన హీరో విక్రమ్ కృష్ణని. చీ రాధా, అలా కాదు, నేను నీకు చెప్తాను విను అని. అప్పుడు తన మనసులో ఉన్న సంతోషాన్ని ఇంకాస్త మన హీరోయిన్ రాధతో పంచుకుంటాడు. అందరూ ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చిందని జరుపుకుంటారు, కానీ నాకు అసలైన స్వతంత్రం రేపు రాబోతుంది. నేను రేపటి రోజు ఇక జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం అందరూ పుట్టినరోజు ఇంకా పెళ్లి రోజు జరుపుకున్నట్టు నేను ప్రతి సంవత్సరం కూడా రేపటి రోజున చాలా ఘనంగా జరుపుకోబోతున్నాను రాధా. నేను ప్రియా ఇండిపెండెన్స్ డేని చాలా సంతోషంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాను రాధా అని చెప్తాడు మన హీరోయిన్ రాధకి విక్రమ్ కృష్ణ. దానికి మన హీరోయిన్ రాధ నవ్వుతూ ఉంటుంది. రేపటి నుంచి నాకు అసలైన స్వేచ్ఛ స్వతంత్రం రాబోతున్నాయి. ఈ ఆనందంలో నాకు ఒక కవిత కూడా వస్తుంది, చెప్పమంటావా రాధా అని తన మనసులో ఉన్న ఒక కవిత చెప్తాడు మన హీరో విక్రమ్ కృష్ణ. ఆ కవిత విన్న మన హీరోయిన్ రాధకి చెవిలోంచి రక్తం రావడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది. మన హీరో విక్రమ్ కృష్ణ అయితే కవిత చాలా దారుణంగా చెప్తాడు. ఆ కవిత మీ అందరి కోసం చెప్తాను, వినేయండి. ప్రియా, నువ్వు ప్రియవు కాదు, అప్రియవి. నువ్వు కంట్లో నలకవి, పంటి కింద గులకరాయివి, గొంతులో వెలక్కాయివి, గుండెల్లో గుండ్రాయివి, కలుపులో అల్సర్కాయవి, మనసులో క్యాన్సర్వి అని ఈ కవిత చెప్పి మన రాధని ఎలా ఉంది అని అడుగుతాడు. ఇక మీరు కూడా కమెంట్ చేసేయండి, ఈ కవిత ఎలా చెప్పాడు మన హీరో విక్రమ్ కృష్ణ అని. ఇక్కడ మన హీరోయిన్ రాధ నవ్వుతూ చెప్తుంది, దీన్ని ఎవరు కవిత్వం అనరు, దీని పేరు వేరే ఉంటుందిలేండి అని అంటుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ, వేరే ఉంటుందా ఏంటి చెప్పు అని అంటాడు. దీన్ని కవిత్వం అంటారు, కవిత్వం అని అనరు అని సమాధానం ఇస్తుంది మన హీరోయిన్ రాధ హీరో విక్రమ్ కృష్ణకి. తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం కొట్టుకుంటారు, కాస్త సరదాగా టైం స్పెండ్ చేస్తారు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ రాధిని చేయి పట్టుకుని దగ్గరికి లాగి తన గుండెలకు ఆనించుకుని తనని తిడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ రాధ మాత్రం అలా ఉండిపోతుంది. ఇక్కడే మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణను ప్రేమిస్తుందా అన్న సందేహం కూడా వస్తుంది. ఇక మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణను ప్రేమిస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీరు కూడా కమెంట్ చేయండి. తర్వాత మన హీరోయిన్ రాధ తన మెడలోని మంగళసూత్రం చూసుకుంటూ అలా ఉండిపోతుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆగండి, ఇక్కడి వరకు మన వీడియో చూసారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ట్విస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలానే మనందరి ఫేవరెట్ సీరియల్ టీవీలో కంటే ముందుగానే మీ మొబైల్లో చూసేయచ్చు. ఇక నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. తర్వాత మన హీరోయిన్ రాధ మన హీరో విక్రమ్ కృష్ణ కోసం చాలా ప్రేమగా పాయసం చేసి తను బయట బాల్కనీలో కూర్చుని ఉంటాడు. అక్కడికి తీసుకువెళ్తుంది మన హీరోయిన్ రాధ. తర్వాత తను చేసిన స్వీట్ మన హీరో విక్రమ్ కృష్ణకి ఇస్తుంది హీరోయిన్ రాధ. హీరో విక్రమ్ కృష్ణ స్వీట్ తీసుకుని, అవును కానీ ఇంత సడన్గా నాకు స్వీట్ చేయాలని ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ రాధ, ఎందుకని అడుగుతారేంటి, ప్రియా అమెరికాకు వెళ్ళిపోతుంది కదా అందుకని అని చెప్తుంది. ఈ శుభ సందర్భంలో మనం నోరు తీపి చేసుకుందాము అని అంటుంది. అయినా ప్రియా అమెరికా వెళ్తుంటే నేను ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతున్నావేంటి? నాకు ఇష్టమైన స్వీట్ చేసుకుని తీసుకొచ్చో, ఈ మధ్య నువ్వు నా ఇష్టాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టున్నావేంటి అని అడుగుతాడు మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ రాధని.
ఇంకా ఇప్పుడే కాదు, మొన్న కూడా మా మావయ్య నన్ను ఏదో అంటే నేను బాధపడుతుంటే నాకు ఇష్టమైన స్వీట్ తీసుకువచ్చి నన్ను మోటివేట్ చేసావు. ఇప్పుడు కూడా అలాగే నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు నువ్వు నా ఇష్టాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావనే కదా దీని అర్థము అని మన హీరోయిన్ రాధతో అంటాడు. ఇక్కడే మన హీరోయిన్ రాధ అలా ఆశ్చర్యపోతూ మన హీరో విక్రమ్ కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రియా బ్యాగ్ తీసుకుని కిందకు వస్తూ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఓన్లీ నా ఇష్టాల మీద ఉందా లేకపోతే నా మీద కూడా ఉందా అని అనుమానంగా అడుగుతాడు మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ రాధని. ఇక్కడే మన సీరియల్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఈరోజు రాబోతుంది. మన హీరో విక్రమ్ కృష్ణ రాధతో ఇలా అంటాడు, నీకు అలాంటివి ఏమైనా మనసులో ఉంటే ఇప్పుడే నువ్వు మనసులోంచి తీసే, ఎందుకంటే నువ్వు నాకు ఆపద్ధర్మ పత్నివే తప్ప నిజమైన భార్యవి కాదు అని చెప్తాడు. పక్క నుంచి ఈ మాట మన ప్రియ వినేస్తుంది. విని వెళ్ళేది అక్కడే నిలబడి ఆగిపోతుంది. ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసం కేవలం నిన్ను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను నేను మన హీరోయిన్ రాధతో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ పక్క నుండి ప్రియ వినేస్తుంది. ఇక ఈ మాటలు విన్న ప్రియాకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయనే చెప్పాలి. ఇక ప్రియా షాక్తో అలా ఉండిపోతుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ రాధతో ఇలా అంటాడు, అంతే తప్ప నిన్ను నేను నాకు ఇష్టమైన వంటలు వండి పెట్టడానికో నాకు ప్రేమను పంచడానికో నిన్ను పెళ్లి చేసుకోలేదు. కేవలం మన ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మర్చిపోకు అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ పక్క నుంచి ప్రియా వింటూ ఉంటుంది. తర్వాత హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్తో ఇలా అంటాడు, సో నువ్వు నా మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా నీకు ఏమీ ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. తర్వాత మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? అసలు నేను మీ ఇంట్లో నీకు పర్మనెంట్గా పెళ్ళంగా సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేనే కాదు, నీలాంటి మెంటాలిటీ ఉన్న ఒక అబ్బాయితో ఏ అమ్మాయి కూడా పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని ఏ అమ్మాయి అనుకోదు. చూడు, నీ అవసరం కోసం నువ్వు నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నట్టే నా అవసరం గురించి కూడా నేను అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నాను. మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం, మన ఇద్దరి మధ్యలో కేవలం అగ్రిమెంట్ మాత్రమే ఉందన్న విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేదు, ఇంకా ముందు మర్చిపోను కూడా. కానీ నేనైతే మర్చిపోలేదు, కానీ నువ్వు మాత్రం మర్చిపోతున్నావు. ఎందుకంటే నేనేదో నీ సొంత పెళ్ళాన్ని అయినట్టు నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పావు కదా. అయినా అసలు నా పర్మిషన్ లేకుండా సొంత పెళ్ళంలా నన్ను ఎత్తుకోవాల్సిన అవసరం నీకేముంది అని మన హీరోయిన్ రాధ మన హీరో విక్రమ్ కృష్ణను నిలదీస్తుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ, అయినా నేను నిన్ను ఎత్తుకున్నప్పుడు నేను ప్రియా వెళ్ళిపోతుందని ఆనందంలో ఎత్తుకున్నాను. నిన్ను ఎత్తుకున్నప్పుడు ఒక చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు నాకు అనిపించిందే తప్ప ఒక అమ్మాయిని ఎత్తుకున్నాను అని అనిపించలేదు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు. దానికి మన హీరోయిన్ రాధ, నీకు ఫీలింగ్స్ లేకపోతే ఎదటి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా అని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా మన హీరోయిన్ రాధ గొడవ పడుతుంటే పక్క నుంచి ప్రియ అంతా వింటూ ఉంటుంది. ఇక వీళ్ళ మాటలకి మన ప్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఈ సీన్ అయితే మన సీరియల్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అని నేను చెప్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంది ఈరోజు ఎపిసోడ్ అయితే. ఇక ఇక్కడైతే ఇంకా షాకింగ్ విషయం మన ప్రియకి తెలుస్తుంది. మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ రాధని తిడుతూ ఉంటాడు. ఏంటి పదే పదే అగ్రిమెంట్ మ్యారేజ్ అంటున్నావు, నువ్వు నిజమే కదా అగ్రిమెంట్ మ్యారేజే కదా అని అంటాడు. దానికి మన హీరోయిన్ రాధ, నన్ను నువ్వు ఎక్కువగా రెచ్చగొడితే ఏం చేస్తానో నాకే తెలియదని మన హీరో విక్రమ్ కృష్ణకి వార్నింగ్ కూడా ఇస్తుంది. అప్పుడు మన హీరో విక్రమ్ కృష్ణ రాధతో ఇలా అంటాడు, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు, ఏమంటావు? మహా అయితే అగ్రిమెంట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతానంటావు. నువ్వు మాట్లాడితే నన్ను బెదిరించేది అదే కదా, వెళ్ళిపో. ఇక ప్రియ వెళ్ళిపోయినప్పుడు నీ అగ్రిమెంట్ మ్యారేజ్తో నాకు సంబంధం లేదు, నువ్వు అక్కర్లేదు, నీ అగ్రిమెంట్ అక్కర్లేదు, నువ్వు ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. దానికి మన ప్రియ చాలా షాక్ అవుతుంది. ఇక అక్కడే నిలబడి అలా చూస్తూ ఉండిపోతుంది మన ప్రియ. తర్వాత మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి నేను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోలేదు, ఇప్పుడు నీ అవసరం తీరింది, అలానే నా అవసరం తీరకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అని వీళ్ళిద్దరూ ఇంకా గొడవ పడుతూ ఉంటారు. తర్వాత మన హీరోయిన్ రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ మన ప్రియ దగ్గర మొదలవుతుంది. ప్రియ ఇలా అనుకుంటుంది, అయితే ఏంటి వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఇప్పుడు దొరికా బావా నువ్వు నాకు, నిజంగా మీ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను, ఇక నీతో నేను పెళ్లి చేసుకోవడం అయితే కన్ఫామ్ అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రియ కూడా ఇక తన బ్యాగ్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత ప్రియ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి తన తల్లికి కూడా జరిగిన విషయం అంతా చెప్తుంది. వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదు మామ్, కేవలం అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుని మన అందరి ముందు చాలా నాటకాలు ఆడుతున్నారు వీళ్ళని తన గురించి అసలు విషయం మొత్తం తన తల్లితో చెప్తుంది. తన తల్లి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా వీళ్ళందరి మాటలతో ఈ అసలు విషయం తెలిసి ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ కూడా షార్ట్ కట్లో చెప్పేస్తాను వినేయండి. మన దమయంతి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారని. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ కూడా వాళ్ళ మావయ్య దగ్గర అవును నేను రాధని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నానని ఒప్పేసుకుంటాడు. తర్వాత మన హీరోయిన్ రాధని మన దమయంతి
మెడపెట్టి బయటికి గంటేస్తుంది. తర్వాత ఏం జరిగింది ఇక రేపు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాగే టీవీలో కంటే ముందుగా మన ఛానల్లో ఈ సీరియల్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.